నమస్కారం. ఈరోజు మన చర్చలోకి వెళ్దాం. మనం ప్రతిరోజూ ఎన్నో మాటలు వాడుతుంటాం గదా. అవును, లెక్కలేనన్ని. కానీ ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఒకే ఒక్క మాట మన ప్రపంచాన్ని ఎలా మార్చగలదో ఆలోచించామా? చాలా అరుదుగా. అది కేవలం కొన్ని అక్షరాల సమూహం కాదు. కొన్నిసార్లు అది ఒక స్నేహాన్ని మొదలుబెట్టే బీజం, మరికొన్నిసార్లు ఒక బంధాన్ని తెంచే కత్తి. చరిత్రను చూస్తే కొన్ని మాటలు దేశాల తలరాతల్నే మార్చేశాయి. మీరు చెప్పింది చాలా నిజం. అందుకే ఈరోజు మనం ది డబుల్ పవర్ ఆఫ్ స్పీచ్ అండ్ ధమ్మ డిసిప్లిన్ అనే మూల గ్రంథంలోని కొన్ని కీలకమైన ఆలోచనలను లోతుగా పరిశీలించబోతున్నాం. అంటే ఈరోజు మన చర్చ దేని గురించుండబోతోంది? మాటలకున్న రెండు అద్భుతమైన శక్తుల గురించి. ఒకటి బయటి ప్రపంచాన్ని, సమాజాన్ని, చివరికి చరిత్రను మార్చగల దాని బహిర్గత శక్తి. రెండు మన అంతర్గత శాంతిని, మన విముక్తిని ప్రభావితం చేసేదాని ఆధ్యాత్మిక శక్తి, దానికవసరమైన క్రమశిక్షణ. సరే, ఇక ఈ అంశంలోకి వెళదాం. మూల గ్రంథం ప్రారంభంలోనే ఒక బలమైన పోలికతో మొదలవుతుంది. మనిషికి జంతువుకు ఉన్న ప్రధాన తేడాలలో ఒకటి మాట్లాడగలగడం అని. అవును. అయితే ఈ శక్తి రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని హెచ్చరిస్తోంది. ఈ పోలిక చాలా సాధారణంగా అనిపించినా దాని లోతు చాలా ఎక్కువ. మీరు చెప్పిన ఆ కత్తి పోలిక చాలా సరైనది. ఎందుకంటే కత్తిని ఎవరు, ఎలా వాడుతున్నారనే దానిపైనే దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ ద్వంద్వ స్వభావాన్ని మూలగ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తుంది. అంటే ఒకవైపు తప్పుడు మాటలు శత్రుత్వాన్ని పెంచుతాయి, మనసులను విరిచేస్తాయి, మోసానికి పునాది వేస్తాయి. చరిత్రలో చూస్తే కొన్ని ప్రసంగాలు, కొన్ని పుకార్లు యుద్ధాలకు దారితీశాయి, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. అది మాటల యొక్క వినాశకరమైన శక్తి. అదే సమయంలో అవే మాటలు స్నేహాన్ని చిగురింపజేస్తాయి, కఠినమైన హృదయాలను కరిగిస్తాయి, అపార్థాలను తొలగించి అవగాహనను పెంచుతాయి, చివరికి శాంతిని స్థాపిస్తాయి. కరెక్ట్. అయితే ఈ శక్తి కేవలం మన వ్యక్తిగత సంబంధాలకే పరిమితం కాదనేది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. ఈ మూల గ్రంథం చెప్పేదేమిటంటే మాటలు కేవలం వ్యక్తులను కాదు, మొత్తం సమాజాల గతిని మార్చగలవు. ఖచ్చితంగా. ఇది కేవలం వ్యక్తుల మధ్య సంభాషణ కాదు, తరతరాల భవిష్యత్తును నిర్దేశించే శక్తి. మూలగ్రంథంలోని కొన్ని ఉదాహరణలను కేవలం జాబితాలా కాకుండా వాటి వెనుక ఉన్న శక్తిని విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు అబ్రహాం లింకన్ యొక్క గెట్టిస్బర్గ్ ప్రసంగాన్ని తీసుకోండి. అది కేవలం జాతీయ ఐక్యత గురించి మాట్లాడలేదు. దాని గొప్పతనమేంటంటే అంతకుముందు యూనియన్ లేదా రాష్ట్రాల సమూహంగా ఉన్న దేశాన్ని నేషన్ అంటే జాతి అనే ఒకే ఒక్క పదంతో పునర్నిర్వచించాడు. ఆ ఒక్క మాట అంత తేడాను సృష్టించిందా? అవును. యూనియన్ అంటే ఎప్పుడైనా విడిపోగల ఒక ఒప్పందం, కాని నేషన్ అంటే విడదీయరాని సాంస్కృతిక, భావోద్వేగ బంధం. ఆ ఒక్క మాట దేశం తను గురించి తాను ఆలోచించుకునే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది. అదే మాటకున్న శక్తి. అది వాస్తవికతను పునర్నిర్మించడం కాదు, కొత్తదాన్ని సృష్టించడం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ప్రసంగం కూడా అలాంటిదే కదా. అవును. అది కేవలం ఒక ఉద్యమాన్ని రగిలించింది అని చెప్పటం చాలా తేలికైన విషయం. కాని అది ఎలా పనిచేసింది? మంచి ప్రశ్న. ఆ ప్రసంగంలోని మేధస్సు ఏంటంటే ఆయన అమెరికా వ్యవస్థాపక పత్రాలను ఒక ప్రామిసరీ నోట్తో పోల్చాడు. ప్రామిసరీ నోట్? అవును. అంటే ఒక వాగ్దానం లాంటిది. స్వేచ్ఛ మరియు సమానత్వం అనేవి అమెరికా తన పౌరులందరికీ ఇచ్చిన ఒక వాగ్దానం. కాని నల్లజాతీయుల విషయంలో ఆ చెక్ సరిపడా నిధులు లేవు అని తిరిగి వచ్చిందని వాదించాడు. ఇది చాలా శక్తివంతమైన రూపకం కదా. ఆయన అమెరికాను విమర్శించడం లేదు, బదులుగా మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి అని అమెరికా యొక్క నైతిక పునాదులనే ప్రశ్నించాడు. ఇది శ్రోతలలో ఆగ్రహాన్ని కాదు, నైతిక బాధ్యతను రేకెత్తించింది. ఆ మాటల నిర్మాణమలాంటిది. ఈ మాటలన్నీ చరిత్రను మార్చాయి. సరే, కాని ఈ కత్తికి రెండో వైపు కూడా ఉంది కదా. మాటలు వినాశనాన్ని కూడా సృష్టించగలవు. నిస్సందేహంగా. చరిత్రలో దీనికి కూడా ఎన్నో ఉదాహరణలున్నాయి. రువాండా జాతి నిర్మూలనకు ముందు కొన్ని రేడియో స్టేషన్లు నెలల తరబడి ఒక జాతికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలను ప్రసారం చేశాయి. అవును, నేను దాని గురించి చదివాను. అవి ప్రజలను బొద్దింకలు వంటి పదాలతో సంబోధించాయి. అలా మాటల ద్వారా ఒక సమూహాన్ని అమానవీయం చేసినప్పుడు వారిపై హింసను ప్రేరేపించడం సులభమవుతుంది. మాటలు మొదట మనసులను విషపూరితం చేస్తాయి, ఆ తర్వాతే చేతలు విధ్వంసం సృష్టిస్తాయి. ఈ ఉదాహరణలు చూస్తే మాటలు ఎంత శక్తివంతమైనవో అంతే ప్రమాదకరమైనవో కూడా అర్థమవుతుంది. ఒకవైపు
దేశాలను నిర్మించే శక్తి, మరోవైపు సమాజాలను నాశనం చేసే శక్తి. ఈ శక్తిని చూస్తుంటే దీన్ని ఎలా వాడాలి, అంటే ఎలా నియంత్రించుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడే బహుశా ధార్మిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే మూలగ్రంథం బౌద్ధధర్మంలోని దృక్పథాన్ని పరిచయం చేస్తుంది. బుద్ధుని ప్రకారం మనకు సమ్యక్ దృష్టి అంటే సరైన అవగాహన కలగడానికి 2 షరతులు అవసరం. 2 షరతులా? అవును. 1 మన సొంత ఆలోచన, 2 ఇతరుల వాక్కు. ఇది చాలా లోతైన విషయం. అంటే జ్ఞానమనేది మనం ఒంటరిగా గదిలో కూర్చుని సాధించేది కాదనమాట. మనకు ఇతరుల సహాయం అవసరం. ఖచ్చితంగా. మనకు మన తప్పులు, మన ఆలోచనలలోని లోపాలు ఒక్కోసారి కనిపించవు. అద్దంలో మన ముఖం చూసుకున్నట్టు ఒక గురువు, ఒక భిక్షువు లేదా ఒక కళ్యాణమిత్రుడు అంటే జ్ఞానవంతుడైన స్నేహితుడు నువ్వు మాట్లాడే విధానం ఇతరులను బాధిస్తోంది అని చెప్పినప్పుడే మనకు ఆ విషయం అర్థమవుతుంది. నిజమే. అందుకే జ్ఞానానికి ఇతరుల వాక్కు అంత ముఖ్యం. మాటలకు ఇంత సృజనాత్మక శక్తి ఉన్నందుకే దానిని నియంత్రించడానికి బౌద్ధధర్మంలో ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు. ఆ మార్గం గురించి చెప్పండి. ఆర్య అష్టాంగ మార్గంలో మరియు 10 రకాల సత్కర్మలలో మాటలకు ప్రత్యేక స్థానమిచ్చారని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే 10 మంచి పనులలో 4 కేవలం మాటలకే కేటాయించారని చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవును, చాలామంది ఆశ్చర్యపోతారు. దానం, ధ్యానం లాంటి శారీరక, మానసిక క్రమశిక్షణల కంటే మాటల క్రమశిక్షణకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం కొంచెం వింతగా అనిపించింది. అది వింత కాదు, దాని వెనుక ఒక తర్కముంది. మన కర్మలలో ఎక్కువ భాగం మాటల ద్వారానే వ్యక్తమవుతాయి. అందుకే వాటిని శుద్ధి చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ ఆసక్తికరమైన విధానమేంటంటే సమ్యక్ వాచ అంటే ఏమిటో నిర్వచించడానికి బదులుగా ఏ రకమైన మాటలకు దూరంగా ఉండాలో చెప్పారు. ఓ, అంటే ఏమి చేయాలో చెప్పే బదులు ఏమి చేయకూడదో చెప్పడం ద్వారా సరైన మార్గాన్ని చూపించడం. అవును, దీన్ని వయా నెగటివా లేదా నేతి పద్ధతి అంటారు. ఆ 4 మొదటిది అబద్ధపు మాటలకు దూరంగా ఉండటం. ఇది కేవలం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు, మోసం చెయ్యాలనే ఉద్దేశంతో వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడకుండా ఉండటం. మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. రెండవది విభజించే మాటలకు దూరంగా ఉండటం. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనదని అనిపిస్తోంది. చాలా ముఖ్యం. వ్యక్తులు లేదా సమూహాల మధ్య విభేదాలు సృష్టించే మాటలు, చాడీలు చెప్పడం, పుకార్లు వ్యాప్తి చేయడం లాంటివి సోషల్ మీడియాలో మనం చూసే ఎకో ఛాంబర్స్, రాజకీయ ధ్రువణత వెనుక ఉన్నది ఈ రకమైన మాటే. ఇది సంబంధాలను, సమాజాలను నాశనం చేస్తుంది. మూడవది కఠినమైన మాటలకు దూరంగా ఉండటం. అంటే దూషణ, దురుస్తుగా మాట్లాడటం, ఇతరులను కించపరిచే పదజాలం వాడకుండా ఉండటం. ఇది మానసిక హింసకు దారితీస్తుంది. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అడగండి. ఇది ఆచరణలో కొంచెం కష్టంగా అనిపించడం లేదా? ఉదాహరణకు, ఒకరిని బాధ పెట్టకుండా కఠినమైన నిజాన్ని చెప్పడం ఎలా? కఠినమైన సత్యానికి, కఠినమైన మాటలకు మధ్య ఉన్న సన్నని గీత ఏమిటి? అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానం మన ఉద్దేశ్యంలో, మనం మాట్లాడే పద్ధతిలో ఉంటుంది. కఠినమైన సత్యం చెప్పడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఎదుటివారి మేలు కోరడమే అయితే అది కరుణతో కూడి ఉంటుంది. కాని కఠినమైన మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎదుటివారిని బాధపెట్టడం, అహంకారాన్ని ప్రదర్శించడం. ఒక ఉదాహరణ చెప్పగలరా? నాకు గుర్తుంది. చిన్నప్పుడు నేను ఆవేశంలో మా స్నేహితుడితో ఒక మాట అన్నాను. ఆ మాట వాడిని ఎంత బాధపెట్టిందో నాకు తర్వాత అర్థమైంది. ఆ గాయం మానడానికి చాలా సమయం పట్టింది. ఆ రోజు నేను చెప్పింది నిజమే కావచ్చు, కాని చెప్పిన విధానం తప్పు. కరుణలేని సత్యం కూడా హింసే అవుతుంది. అర్థమైంది. ఇక 4వది నిష్ప్రయోజనకరమైన కబుర్లకు దూరంగా ఉండడం. అవును. అంటే అనవసరమైన గాలి కబుర్లు, ఉపయోగం లేని మాటలు మాట్లాడకుండా ఉండడం. ఇది మన సమయాన్ని, ముఖ్యంగా మన మానసిక శక్తిని వృధా చేస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేయడం కూడా ఈ కోవకే వస్తుంది. కరెక్ట్. ఖచ్చితంగా. ఈ 4 గమనిస్తే దీని వెనుక ఉన్న ఆలోచన చాలా లోతైనది. మనం ఒక తోటలో కలుపు మొక్కలను స్పృహతో తీసేసినప్పుడు మంచి మొక్కలు పెరగడానికి సహజంగానే స్థలం, పోషకాలు లభిస్తాయి. అవును. అలాగే మనం ఈ 4 రకాల హానికరమైన మాటలను స్పృహతో ఆపినప్పుడు మన సంభాషణలలో సహజంగానే నిజాయితీ, ఐక్యత, దయ మరియు ప్రయోజనకరమైన మాటలకు అవకాశం కలుగుతుంది.
హానిని ఆపితే మేలు దానంతట అదే జరుగుతుంది అనేది ఇక్కడి తర్కం. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? ఒకవైపు మాటలు లింకన్ ప్రసంగంలా దేశాలను ఏకం చేయగలవు, లేదా రువాండా రేడియోలా సమాజాలను నాశనం చేయగలవు. ఇంతటి అపారమైన బాహ్యశక్తి వాటికుంది. నిజమే. మరోవైపు ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా మన అంతర్గత విముక్తికి మార్గంగా మలుచుకోవడానికి ధర్మంలో ఒక కఠినమైన నైతిక క్రమశిక్షణ ఉంది. ఈ రెండింటినీ కలిపి చూస్తే మూల గ్రంథం మనకు చెప్పే స్పష్టమైన వాదన ఇదే. మాటలకు వాస్తవికతను నిర్మించే శక్తి ఉన్నందున ఆ శక్తి బాధకు కాకుండా విముక్తికి ఉపయోగపడేలా దానికి నైతిక క్రమశిక్షణ అత్యవసరం. సామాజిక శక్తికి ఆధ్యాత్మిక క్రమశిక్షణకు మధ్య ఉన్న ఈ సంబంధమే ఈ విశ్లేషణ యొక్క సారాంశం. సరిగ్గా చెప్పారు. మన మాటలు మన ఆలోచనలకు ప్రతిబింబం. మనం హానికరమైన మాటలను మానేసినప్పుడు మన ఆలోచనలు కూడా శుద్ధి అవుతాయి. మన అంతర్గత ప్రపంచం స్వచ్ఛంగా మారినప్పుడు మన బాహ్య ప్రపంచంలో మనం మాట్లాడే మాటలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. చివరగా శ్రోతలకు ఒక ఆలోచన. ఈ మూలగ్రంథం మనం మాట్లాడకూడని 4 రకాల మాటల గురించి చాలా స్పష్టంగా చెప్పింది. అబద్ధం, విభజించడం, కఠినంగా మాట్లాడటం మరియు నిష్ప్రయోజనకరమైన కబుర్లు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, హానిని నివారించడం మొదటి అడుగు సరే, కాని సరైన మాటల యొక్క క్రియాశీల రూపమేమిటి? మన రోజువారీ జీవితంలో మనం తప్పకుండా మాట్లాడవలసిన మాటలు ఏమిటి? ఈ వారం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక అపార్థాన్ని తొలగించడానికి, ఒక బంధాన్ని బాగుచేయటానికి, లేదా నిరుత్సాహంలో ఉన్నవారికి ధైర్యమివ్వడానికి మనం ఏ మాటలను చొరవ తీసుకుని మాట్లాడవచ్చు? దీని గురించి ఆలోచించండి.